హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అన్షారెడ్డి బ్లాగ్స్. ఈ రోజు అయితే ఒక చిన్న టిప్ అయితే మీతో షేర్ చేసుకుంటున్నాను. ఇంకా ప్రతి ఒక్కరి ఇంట్లో అయితే వాటర్ హీటర్ అయితే ఉంటుంది. గ్లేజర్ ఉన్న వాళ్ళకైతే అవసరం లేదండి. హీటర్ వాడే వాళ్ళకైతే ఒక చిన్న టిప్ చెప్దాం అనుకుంటున్నాను. ఏం లేదండి, సింపుల్ గా వాటర్ హీటర్ అయితే అప్పుడప్పుడు మనకి చాలా డేస్ అయిపోయిన తర్వాత వాటర్ అనేది ఎక్కువ హీట్ కాదు, చాలా టైం తీసుకుంటుంది. త్వరగా వాటర్ అయితే హీట్ కావాలి అంటే ముందుగా అయితే ఇట్లా వాటర్ హీటర్ తీసుకొని దానికి ఉన్న పెంకు అంతా కూడా తీసివేయాలి. ఇలా ఉప్పు వాటర్ ఎక్కువగా ఉంటే మాత్రం బాగా పట్టేసుకుంటుంది. ఇదంతా కూడా పెంకులాగా ఊడిపోతుంటుంది. ఇప్పుడు నేనైతే ఒక స్క్రూ డ్రైవర్ తీసుకొని గట్టిగా కొట్టాలి. ఇంకా దానికి ఉన్న పెంకులన్నీ కూడా కింద పడిపోతుంది. చూడండి, నేనైతే ఒక 20 మినిట్స్ ఇలా చేస్తే మాత్రం మొత్తం ఊడిపోయింది. చిన్న చిన్న పెంకుల్లాగా అయితే పడిపోయిందండి. ఇంకా వాటర్ ఎక్కువ ఉప్పుగా ఉంటే మాత్రం ఇంకా ఎక్కువ పట్టేసుకుంటుంది. ఇంకా నేనైతే ఒక 2 మంత్స్ తర్వాత ఇలా వాటర్ హీటర్ అయితే బాగా పట్టేసింది. హీట్ అవుతలేవు వాటర్ అనేసి ఇలా మొత్తం తీసివేసానండి. ఇది చిన్న టిప్ అనేది మా అత్తమ్మ నాకు చెప్పింది. నేను మీ అందరితో షేర్ చేసుకున్నాను. కావాలి అంటే ఒకసారి మీరైతే ట్రై చేసి చూడండి. ఇంకా ఈ వీడియో అయితే ఎండ్ చేసేస్తున్నానండి. ఈ వీడియో నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బై బై.